హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి నవ్వొస్తూ ఉంటుంది. ఆయన ప్రపంచంలో అన్ని ఆయనే కనిపెడతాడు, ప్రపంచంలో అన్ని ఆయనే సృష్టిస్తారు, అందరికీ సలహాలు ఆయనే ఇస్తారు. చివరికి అబ్దుల్ కలాం కూడా ఈయన విజన్ 2020 చూసి ఆ విజన్ 2020 తాలూకా డాక్యుమెంట్స్ తీసుకెళ్లి వాటిని చదివి చంద్రబాబు నాయుడు ఇంత గొప్పవాడా అంటూ అబ్దుల్ కలాం సైతం చంద్రబాబుని ప్రశంసిస్తాడు. అంత పెద్ద విజనరీ. సెల్ ఫోన్ కనిపెట్టింది ఆయనే, కంప్యూటర్లు తీసుకొచ్చింది ఆయనే, అసలు తెలంగాణని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది కూడా ఆయనేనట. అవునా? కేసీఆర్ ఏంటి మరి ఒక్క పని కూడా చేయలేదని సింపుల్ గా చెప్పేస్తూ ఉంటారు. అంటే కేసీఆర్ వర్షను సూపర్ ఉంటది. ఇప్పుడు హైవేలు వేయడానికి కూడా కారణం నేనే. సెంట్రల్ గవర్నమెంట్ హైవేలు ఇలా ఉండాలని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారేనంట. అంతెందుకు సార్, ఏదే అడిగినా చంద్రబాబు నాయుడికి తెలియని సబ్జెక్టు లేదు, మాట్లాడని సబ్జెక్టు లేదు. ఇప్పుడు ఏఐ గురించి కూడా ఆయన క్లాసులు చెప్పే అంత జ్ఞానం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ చాలా మంది చెప్తూ ఉంటారు. ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈజీ కదా. చంద్రబాబు నాయుడు ఫింగర్ టిప్స్ మీద ఇలా అంటే ఏ జనరేట్ అయిపోతూ అంత గొప్ప నాయకుడు మా చంద్రబాబు నాయుడు. రోజు రోజుకి ఆయన వయసు పెరిగే కొద్దీ శాదస్తము పైత్యం పెరిగి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అదేదో అల్జీమర్స్ ఉంది అంటూ కొంతమంది అంటూ ఉన్నారు. అల్జీమర్స్ అంటే మతిమరుపు, చేసినట్టు ఆయన భ్రమపడుతూ ఉంటారు అన్నమాట. అటువంటి వ్యాధి ఏదో ఉందో అంటారు. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. నేనైతే దాన్ని నమ్మట్లేదు. ఒకళ్ళు మీరు నమ్మితే మాత్రం నాకు తెలియదు. సో ఇటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా తెలంగాణని ఉద్ధరించింది నేనే అని మాట్లాడారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణని ఎప్పుడు పరిపాలించారు అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడే కదా. హైదరాబాద్ ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉందంటూ ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పాడని అది పర్ క్యాపిటా ఇన్కమ్ హైదరాబాద్ నెంబర్ 1 ఇండియాలో ఉంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పర్ క్యాపిటా ఇన్కమ్ లో హైదరాబాద్ ఇండియా వైడ్ గా 5వ ప్లేస్ లో ఉంది. ఈయన మొదటి ప్లేస్ అని చెప్పారు. ఆ నాలెడ్జ్ కూడా ఈయనకి లేదా అని మీరు నన్ను అడిగితే నాకు తెలియదని నాకు తెలియదనే చెప్తా. ఎందుకంటే పర్ క్యాపిటా ఇన్కమ్ లో ఇండియా వైడ్ గా హైదరాబాద్ 5వ స్థానంలో ఉంది. దీనికి కారణం నేనే అని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు, క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు 6 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ లో 15th పొజిషన్ లో ఎందుకుందో మరి సారే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణని డెవలప్ చేసింది నేనే. తెలంగాణ డెవలప్ చేస్తా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా మీరు డెవలప్ చేసింది. అసలు మీరు ఎక్కడున్నారు? మీ అధికారంలో ఉన్నప్పుడు కాదు కదా డెవలప్ అయింది. ఐటీ కానీ ఏదైనా డెవలప్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్. అవును కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే కదా 2004 నుంచి 2009 వరకు, 2009 నుంచి 2015 వరకు ఎవరున్నారు అధికారంలో చెప్పండి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కదా డెవలప్ అయింది. అయినా కూడా ఉమ్మడి రాష్ట్రంలో డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ ఒకటే చేశారని సిగ్గుతో తలదించుకోవద్దా మీరు? అప్పుడు వైజాగ్ ఉంది, తిరుపతి ఉంది, విజయవాడ ఉంది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలు ఉన్నాయి. మరి వాటిని ఎందుకు డెవలప్ చేయలేదు? అప్పుడే కదా మీరు రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉంది. మరి అప్పుడు ఎందుకు డెవలప్ చేయలేదు? ఈ ప్రాంతాలు ఎందుకు డెవలప్ చేయలేదు అని అడిగితే మాత్రం సార్ దగ్గర బెబ్బెబ్బె సమాధానం ఉండదు. సొల్లు కబుర్లు చెప్పమంటే మాత్రం చెప్తారు అంటూ చెప్తూ ఉన్నారు. అది సొల్లు కబుర్లా కాదా అనేది చూసిన వాళ్ళకి అర్థమైపోతా ఉంటది. అయితే దీనికి సంబంధించి అన్నీ నేనే చేసే, అన్నీ నేనే పీకే, అన్నీ నేనే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి పివిఎస్ శర్మ అనే ఒక ఐఏఎస్ అధికారి ఒక పాటని డెడికేట్ చేశారు. ఆ పాట వింటుంటే నాకు కూడా భలే ఆశ్చర్యం వేస్తుంది. ఏమని చేశారంటే దేవదాస్ సినిమాలో పాట అంటూ, నేను పుట్టాను ఏపీ పుట్టింది, నేను తవ్వాను హైదరాబాద్ కట్టాను, బిల్ గేట్స్ వచ్చాడు ట్రైనింగ్ ఇచ్చాను. ఈయనే చంద్రబాబు నాయుడుకి ట్రైనింగ్ ఇస్తాడు. సీఎం అయ్యాను స్కిల్ ట్రైనింగ్ అన్నాను. సీఎంఐ స్కిల్ ట్రైనింగ్ అని సార్ గారు అందుట్లో కోట్లు దొబ్బేసి జైలుకి కూడా వెళ్ళారు. అది పక్కన పెట్టింది. మోడీని తిట్టాను, మళ్ళీ అక్కున చేరాను, అమరావతి కడతాను, భూములు కొంటాను, నాకు ఇంకా ఆంధ్రతో పని ఏముంది, డోంట్ కేర్ అంట. మళ్ళీ ఇంకోసారి వినాలంటే పక్కన ఈ స్క్రీన్ షాట్ పెడతా చూసుకోండి. అసలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందే, చంద్రబాబు నాయుడు గారు పుట్టకముందే హైదరాబాద్ లో గల్ఫ్ కోర్ట్లు ఉన్నాయి, హైదరాబాద్ లో 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, హైదరాబాద్ లో రోల్స్ రాయిస్ వెహికల్ తో రోడ్లు మొత్తం ఊడ్చారు. చంద్రబాబుకి అన్ని తెలియపోవచ్చు. నిజాముల కాలంలోనే, కోహినూరులోనే, నిజాం కాలంలోనే చాలా డెవలప్మెంట్ చెందింది. ఈయనొచ్చి ఏంది హైదరాబాద్ పీకిందంటే ఏమీ లేదు. కానీ మాటలు మాత్రం హైదరాబాద్ నేనే కట్టాను, సైబరాబాద్ నేనే కట్టాను,
సెల్ ఫోన్ నేను తెచ్చాను, సిస్టమ్ నాకే దొరికింది. రేవంత్ రెడ్డి ఏమో ఈయన శిష్యుడు చంద్రబాబుకి ఏమొచ్చు, ఆన్ ఆఫ్ బటన్ నొక్కడం ఒకటే వచ్చు అంటాడు, అంతే కదా, అంతకుమించి ఇంకేం రాదు. అంటే ప్రపంచంలో ఎక్కడ వీధి లైట్ ఆగిపోయినా కూడా నా కంప్యూటర్లో నాకు చూపిస్తుందని చెప్పిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైతే దోమలు ఉన్నాయో అక్కడికి డ్రోన్లు పంపించి వాళ్ళు వాటిపైన స్ప్రే చేస్తారు, మందు కొడతారు. అంటే ఈయన డ్రోన్లు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి లేదా గుంటూరు నుంచి ఏ ప్రదేశానికైనా వెళ్ళే వరకు దోమ అక్కడే ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన టెక్నాలజీని కనిపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కడతానంటూ ఆయన చేస్తున్న హడావుడిని చూస్తుంటే అందరికీ డౌట్ వస్తుంది, ఈయన ఇప్పటి వరకు ఒక్క కట్టడం కూడా కట్టలేదే. సో ఆయన సొంత ఇల్లు కట్టుకోవడం తప్పించి ఎక్కడ ఏమీ కట్టలేదు. అటువంటి వ్యక్తి అమరావతిని కడుతున్నా అంటే మొన్న సింహాచలంలో టెంపుల్లో గోడ కూలిపోయినట్టు అన్ని కూలిపోతాయా అంటే డౌటే. ఎందుకంటే 1000 కోట్లు పెట్టి కట్టిన సచివాలయాలు, హైకోర్టులు ఇవన్నీ కారిపోవటం మనం వెంటనే చూసాం. చిన్న వర్షానికే నీళ్లు కరటం మనం అంతా చూసాం. ఇప్పుడు ఆ నీళ్ళని తోడుకుంటూ సంవత్సరం నుంచి తోడుతూనే ఉన్నారు. ఇటువంటి వ్యక్తి ఇన్ని సాధించారంటే ఎట్టా నమ్ముతున్నారా అంటూ పివిఎస్ శర్మ అటు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా అడుగుతున్నారు. నిజంగానే కదా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడం అంటే తెలంగాణ పర్ క్యాపిటాలో నెంబర్ 1 పొజిషన్ లో ఉందని అబద్ధం చెప్పడం ఒకటి, అది 5th పొజిషన్. మరి అంతగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా, ఉన్నాడుగా ఒక 10 సంవత్సరాలు ఉన్నాడుగా. మరి అప్పుడు ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు డెవలప్ చేయాలా, తెలంగాణ ఎందుకు డెవలప్ చేశా అని చెప్పుకున్నాడు. ఆయన ఏ హయాంలో కాదు కదా డెవలప్ చెందింది, అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో కదా డెవలప్ చెందింది. ఐటీ డెవలప్ చెందింది, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి వీళ్ళంతా కలిసి కదా ఐటీని తీసుకొచ్చిందంటూ కేసీఆర్ కూడా మాట్లాడుతూ. ఒకసారి కేసీఆర్ ఏమని మాట్లాడారంటారా మీకు చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు ఫస్ట్ వినండి. income in the country, the highest per capita income in the country, Telangana. You are today. అదే మరి జిఎస్టీపీలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టీ తెలంగాణ. వై? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాత్రం జిఎస్టీపీలో -6 నుంచి -2కి వచ్చింది, +12లో ఉండేది. ఎందుకు మరి ఏం చేయలేకపోతున్నారు? దట్ ఈస్ ది ఎకానమీ. I visualized, I created. మరి ఇక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ మాట మాట్లాడానా? అసలు మీరు ఎప్పుడు సెల్ ఫోన్ కనిపెట్టారని చెప్పలేదు, ల్యాప్టాప్ కనిపెట్టి కంప్యూటర్ కనిపెట్టారని చెప్పలేదు, అసలు పచ్చదనానికి మీరే నాంది పలికారని చెప్పలేదు, హైవేలు మీరే సృష్టించారని చెప్పలేదు, ఏం చెప్పలేదు సార్ మీరు. సో దీనికి మనం కరెక్ట్ గా చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఏమంటారు ఒకసారి వినండి. ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారు పీకింది ఏం లేదంట కేసీఆర్ గారిని. ఐటీ కూడా ఏం సార్ అంత మాట అన్నారు? ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమి లేదు. నాకు సత్యం తెలుసు కాబట్టి రాజీవ్ గాంధీ ఆయన పునాది. సైబర్ ట్రబుల్ కి ఆర్జులు ఎవరు? రాజీవ్ గాంధీ, ఎన్ జనార్దన్ రెడ్డి అంట. మరి చంద్రబాబు నాయుడు నేనని చెప్పుకుంటాడు, మనకు అర్థం కాదు. సైబర్ ట్రబుల్ పునాది చంద్రబాబు నాయుడు కాదు, ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. ఎన్ జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయనంట. ఆయన బాగా హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు. ఈయన హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయనే కట్టిన హైదరాబాద్ ఏది కట్టినా ఆయన చెప్పడం నిజమైన నమ్మేటట్టు బాగా ఈ నిజమైన పక్కన బాకాలు ఒకటండి. అది పరిస్థితి. వాస్తవాలు తెలుసుకోండి ప్రజలారా. మీరు చట్టంలో ఎరుక్కొని ఎల్లో మీడియా సొల్లు కబుర్లు వినకండి. వాస్తవాలు తెలిసిన నాయకులు కళ్ళ ముందు ఉన్నారు. కేసీఆర్ అబద్ధం ఆడతాడా అంటే ఆలోచించండి. ఆయనకి తెలీదా చంద్రబాబు నాయుడుతో కదా ఆయన జర్నీ చేసింది. సో మొత్తానికి సారు చెప్తే ఆకాశం కూడా కాలి కింద నలిపి నేనే పైన పెట్టానని చెప్తాడు. అందుకే అక్కడ మరకంటింది మొబ్బుల రూపంలో అని కూడా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న అదృష్టమో దురదృష్టం మనకు తెలియదు. మనకు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.